జూలై 6వ తేదీ శనివారం నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందండి. ఆషాఢ మాసం తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైనటువంటి మాసం. పూర్వాషాఢ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి అనేది ఆషాఢ మాసం అనేది ఆషాఢ మాసంగా చెప్తారండి. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసేటువంటి స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాలు ఇస్తాయండి. ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢ మాసంలో గొడుగులు, ఉప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే ఆషాఢ మాసంలోని దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతో పాటు దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలోనికి ప్రవేశించి ఎప్పటి నుంచి మకర రాశిలో ప్రవేశించేంతటి వరకు ఉండేటువంటి ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తూ ఉంటాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరం అని చెప్తారండి. ఆషాఢ మాసం అనారోగ్యం మాసం అని కూడా పిలువబడుతుంది. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడేటువంటి సమయం ఈ ఆషాఢ మాసం. ఈ మాసంలో కాలువలు, నదులలోనూ ప్రవహించే నీరు పరిశుద్ధంగా అనేది ఉండదు. చెరువుల్లోకి వచ్చి చేరినటువంటి నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హానిని చేస్తుంది. వ్యవసాయాధారిత దేశం కదండి మంది. పొలం పనులు అన్నీ కూడా మనకి ఈ మాసంలో చేస్తూ ఉంటారు కదా. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు అనేవి ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది ముహూర్తాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. పూర్వం అనేటువంటి ఈ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి యువకులు 6 నెలల కాలం అత్తవారి ఇంటిలో ఉంటే సంప్రదాయం ఉండేదండి. కష్టపడి వ్యవసాయం పనులు చేయవలసినటువంటి యువకులు అత్తవారింటిలో కూర్చుని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు అనేవి జరగవు కదండి. అందుకే వర్షాలకు తగ్గట్లుగా విత్తనాలు చల్లుకునేటువంటి రోజులు అవి. ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరి అయిన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా కూడా దారిద్ర్యంతో బాధపడాల్సి వచ్చేది. అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటిలోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనేటువంటి నియమాన్ని విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఈ ఆషాఢ మాసం నియమాన్ని పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసము ఆషాఢము. కొత్త నీరు తాగటం వలన చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చి సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కూడా కాదు. అనారోగ్య దినాల్లో అశుభ సమయాల్లోనూ గర్భధారణ కనుక జరిగినట్లయితే ఉత్తమ సంతానం కలగదు. ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. అంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ ఆకుని తింటే చాలండి, నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుందండి. మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ధనం వృధాగా ఖర్చు కాకుండా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఆకు తినడం వల్ల నెలంతా కూడా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. అన్ని శుభాలు జరుగుతాయి. మరి ఆ ఆకు ఏంటండి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆషాఢంలో వర్షాలు ఎక్కువ, స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిచి ఉంటారు, నీటితో పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా తప్పనిసరి అని చెప్పి పెద్దలు చెప్తారు. ఈ విధంగా చేయటం వలన ఏంటంటే కాళ్ళు చేతులకు పగలకోకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసేటువంటి క్రిములు అడ్డుకోవడానికి తోడ్పడతాయి. గోరింటాకు ఏదైనా సరే మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది ముద్దగా పెడతారండి. ప్రస్తుత కాలంలో వచ్చేటువంటి కోన్స్, నెయిల్ పాలిష్లు గోరింటాకులతో సమానం కాదండి. పూర్వం మన పెద్దలు చేసినటువంటి ఆచార సాంప్రదాయాలన్నీ వాతావరణానికి కాలానికి తగ్గట్లుగా ఉండేవి. ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని చెప్పి కొట్టిపారేస్తుంటారు. కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుందండి. ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ కోన్ల మీద ఆధారపడిపోతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండేటువంటి అనేటువంటి సహజ రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలామంది కోన్స్లో కృత్రిమంగా కలర్ తెప్పించేవి యూజ్ చేస్తారు. కాబట్టి దీనివల్ల మనకి ఆరోగ్యం కంటే కూడా ఎలర్జీస్ వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వర్షాకాలంతో పాటు ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది.
ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలు తీసుకొస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలని చెప్పి కొంతమంది కొట్టేస్తూ ఉంటారు. ఎప్పుడు పాతకాలం నాటి పద్ధతులు మరి అంటూ ఉంటారు. మరి కొంతమంది విసుక్కుంటారు. కానీ ఆషాఢంలో పాటించాలి అని పెద్దలు చెప్పేటువంటి ప్రతి ఆచారం వెనుక కారణం ఉంటుంది. ఆషాఢంలో వచ్చే గాలి, నీటిని కఫ సంబంధిత అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తారు. అందుకే ఇంకా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణ శక్తి కూడా మందగిస్తుంది. అందువలన ఈ నెలలో పేలాల పిండి తినాలండి. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. దాన్ని పిండి చేసేటప్పుడు జోడించేటువంటి బెల్లం, యాలకులు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చేటువంటి తొలి ఏడాది పేలాల పిండి తినాలని చెప్తారు. అందుకే ఆషాఢ మాసంలో తప్పక తినాల్సినటువంటి ఆకు మునగాకు. మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పి ప్రకృతి వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది, పైగా విపరీతమైన వేడి చేస్తుంది. అలాంటి మునగాకును తినేందుకు ఇది అనుకూలమైనటువంటి సమయం. లేత మునగాకు దొరకాలి అన్నా, ఒంట్లో వేడి పెరిగినా తర్వాలేదు అనుకున్న వర్షాకాలమే దీనికి అనువైనటువంటి సమయం. ఇక మునగాకు తిన్నట్లయితే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లు అవుతుందండి. అందుకే అందులోని పోషకాలు నిర్భయంగా అందుకునేటువంటి అవకాశం దక్కుతుంది. మునక్కాయలు ప్రతి నిత్యము మనం తినే ఆహారం. కానీ మునగాకులే కాకుండా ఆకులోను అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెప్పి పరిశోధనల్లో తెలిసింది. మునగాకులు ఏ, సి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులు ఇచ్చుకునేటువంటి ఏ కూరల్లోనూ మునగాకు అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్లో కూడా మునగాకులు పుష్కలంగా ఉంటాయి. ఆషాఢంలో మునగాకులు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకులు తినాలని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాసంలో ఒక్కసారైనా మునగాకు తినండి, మంచి ఆరోగ్యం పొందండి. మునగాకును ఫ్రైలా చేసుకొని తినవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేదా స్నాక్స్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ రూపంలో అయినా సరే తినవచ్చండి. ఆషాఢంలో కనీసం ఒక్కసారైనా సరే మునగాకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా తినడం వలన ఏంటంటే ఈ నెలలో మీరు రోగాల బారిన పడకుండా ఉంటారు. నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ధనం వృధాగా ఖర్చు కాకుండా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఆకును తినడం వల్ల నెలంతా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. అన్ని శుభాలే జరుగుతాయి. అందువలన మీరు కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకుకూరను తినండి, సకల శుభాలను పొందండి. అలానే ఈ నెలలో మనకి తప్పనిసరిగా తినాల్సిన పండు నేరేడు పండు అండి. ఈ నెలలో కనీసం ఒక్కసారైనా నేరేడు పండును తినాలని చెప్పి మహర్షులు చెబుతారు. కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి. ఇంత పరమ పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరుగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు. అవి ఏంటంటే కాదని గనక మనకి ఎవరికైనా ఇచ్చినట్లయితే దరిద్రం పడుతుంది, కష్టాల పాలవుతారు, చేతిలో రూపాయి కూడా మిగలదండి, అడుక్కునే స్టేజ్కి వెళ్తారండి, సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవ్వరికి ఇవ్వకూడనటువంటి ఆ వస్తువులు ఏంటండి అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. దానం అంటే ఏదైనా సరే ఇతరులు అడిగినా అడగకపోయినా సరే వారి వారి అవసరాలకు ఇవ్వడం అండి. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇవ్వమని అర్థించేటువంటి యాచకులు అంటారు. దానం ఇచ్చేది ధనం వస్తు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది. దానం చేసే ప్రతిఫలం ఆలోచించకూడదండి. అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది. ఏదైనా సరే పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏం ఉండదు అనుకుంటారు చాలామంది. కానీ నిజానికి దానం చేసేవారే ధనవంతులు అవుతారని పండితులు చెబుతూ ఉంటారు. దానానికి ధనానికి సంబంధం ఉందండి. మనకు ఉన్న దానిలో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెబుతూ ఉంటారు. దానం ధర్మం అనేటువంటి మాటలు మీరు వినే ఉంటారు.
ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసేటువంటి ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయం కానీ ధర్మం అంటారండి. ఇలా ధర్మం చేయడం వలన వచ్చినటువంటి పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మీకు తోచింది ఏదైనా సరే ధర్మం చేయవచ్చండి, కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు. హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉందండి. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయంలో అవసరం ఉంటుంది. మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరి అయిన సమయానికి ఇంటిలో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరకు వెళ్ళి తీసుకోవడం, లేక ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగడం వంటివి చేస్తుంటారు. అయితే దానం ఇవ్వడం మంచిది, కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని చెప్తారండి. మరి గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుంది అని చెప్తారు. ప్రస్తుత జన్మలో మనం చేసినటువంటి దానం వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది అనేది పండితుల వ్యాఖ్య. దానం చేయడం వల్ల సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీకు పనికిరానిది ఇవ్వడం దానం కాదు, అవతల వ్యక్తికి పనికి వచ్చేటువంటి వస్తువు దానం చేయాలి. అది నిజమైన దానం, దానికి ఫలితం ఉంటుంది. దానం అందుకని చెప్పి వారు జీవించేటువంటి దీవెనలే మీ కుటుంబానికి తీస్తాయి, పుణ్యం వస్తుందని చెప్తారు. సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటును కూడా ఈ వస్తువును దానంగా ఇవ్వకూడదు. దాన ధర్మం చేయడం వల్ల పుణ్యం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోకుండా దానంగా ఇవ్వకూడదండి, బదులుగా కూడా ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల మీకు సమస్యలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మికత, ధార్మికత కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో కి సంబంధించిందిగా ఉంటుంది. ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలు చేస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కానీ దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. కానీ కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వలన ఏంటంటే ముఖ్యంగా ఆషాఢ మాసంలో ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో దానం ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరపవని చెబుతూ ఉంటారు. మరి ఆ వస్తువులు ఏంటండి అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయడం చాలా శుభకరంగా భావిస్తారు. ముఖ్యంగా పేదలకు, నిరాశ్రయులకు ఎరువును దానం చేస్తే, పెరుగును లేక మజ్జిగను దానం చేస్తే చాలా మంచిదంటారు. కానీ సూర్య అస్తమయ సమయంలో పెరుగు దానం, మజ్జిగ దానం ఎప్పటికీ చేయకూడదు, బదులు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించింది. శుక్రుడు ఆనందం, శ్రేయస్సును పెంచుతాడు. కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానంగా చేస్తే జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సుని కోల్పోతాం. అలానే సూర్య అస్తమయం తర్వాత పాలను కూడా దానం చేయకూడదు. పాలు అనేవి సూర్యుడు, చంద్రుడు ఇద్దరికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి, శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఉంటుంది. దీనివల్ల జీవితం సర్వనాశనం ఉంటుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత పచ్చిపోయి కూడా పాలన ఇవ్వకూడదు. డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అటువంటి డబ్బును కూడా సూర్య అస్తమయ సమయంలో కూడా దానంగా ఇవ్వకూడదండి. ఇలా ఇవ్వడం వలన ఏంటంటే డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీకు ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదండి. సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లి, వెల్లుల్లి, వాటిని, ఉప్పును కూడా దానంగా ఇవ్వకూడదు. ఇలా దానంగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరైనా చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది ఇవ్వడం వల్ల మీకు ప్రాణాంతకం అని చెప్పి పండితులు చెప్తున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు. కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటున ఇవ్వకండి. మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసము, శ్రావణ మాసాలను కూడా రాబోతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు చెప్పుకున్న వస్తువులు దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి అయ్యి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.